వద్దు, పద్ధతి కాదు, ఇట్లా చేయొద్దు అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటే చెప్తే ఇనేతట్టు లేనట్టుంది కదా ఈ సర్కారు. తెలంగాణ జనం ఆకలినైనా తట్టుకుంటారు గాని అణచివేతను తట్టుకోలేరు అని బరాబర్ చూయించేతందుకు రోడ్డెక్కి లడాయి చేసినాక అప్పుడు ఎందుకొచ్చిన పంచాయతీ అని వెనుకకు పోతుంది గవర్నమెంట్. అచ్చం ఇగో ఇట్లా లగచర్ల ముచ్చట్ల అయినట్టే. చెప్తే ఇననోళ్ళని చెడ్డ పేరు వచ్చేదాంక చూసుడంటే గిదే. సర్కార్ మాది, పేరుకు ప్రజాపాలన అని పెట్టుకుంటాం గాని అదే ప్రజలు ఇది తప్పని లొల్లి చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపటేసిన భూమి కోసం న్యాయం కోసం వెనుకకు ఓం ఏం చేసుకుంటారో చేసుకోరి, చూసుకుందాం ఏడికై తాడికి అని ముందుకు దుంకితే ఇగో ఇట్లా వెనకడుగు వేయవలసి వచ్చింది. లగచర్ల హకీంపేట్ పోలేపల్లిలా ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నామని చెప్పింది గవర్నమెంట్. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోని కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమాయక గిరిజనుల బిడ్డలను లోపటేసి పేడ్ ఆర్టిస్టులు అనుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడి మందందరితోని అచ్చింతలు వేయించుకున్నాక జరిగిన డ్యామేజ్ ఏందని తెలిసి వచ్చిందో ఏమో గాని మొత్తానికి ఇప్పుడు భూసేకరణని రద్దు చేస్తున్నాం అనుకొచ్చిర్రు. ఏం తెలియని గిరిజనులు వీళ్ళని లోపటేసినా మనం అనుకున్నది చేద్దామని మొండిగా పోతున్న సర్కార్కి ఎదురు నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చి మీ వెనుక కాదు మీతోని కలిసి నడుస్తాం, మీ భూములు గుంజుకొని మీ కడుపు కొడుతుంటే చూసుకుంటూ ఊకోం అని గులాబీ లీడర్లంతా తెల్లందాక పొద్దాంక అని తేడా లేకుండా దానిలన్న పనితనంతోని ఇదంతా అయ్యింది అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు. కొన్నొద్దుల సంధి లగచర్ల లడాయిని సీరియస్ గా ఫాలో అయినోళ్ళు. మేం పబ్లిక్ మంచి కోసం ఇదంతా చేసినాం, ఇప్పుడు రద్దు చేసినామని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకొని చూసినా గానీ రేపు జనాలు నమ్ముతారా లేకుంటే ఇంకా నమ్ముతారా మీ కథలు అని ముఖం మీద తిడతారో చూడాలి.